గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనము సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ అంటే క్యాట్రాక్ట్ ఉండడం వల్ల పేషెంట్కి ఏం కంప్లైంట్స్ వస్తాయి, ఏం ఇబ్బంది కలుగుతుంది, పేషెంట్కి ఏం ఇబ్బంది కలుగుతుంది. ఈ సిమ్టమ్స్ అంటే ఏమి, పేషెంట్ ప్రాబ్లమ్స్ చెప్పేది సిమ్టమ్స్ అంటారు. సిమ్టమ్స్ అనేది పేషెంట్ వర్డ్స్లోనే చెప్పాలి. సిమ్టమ్స్ అనేవి పేషెంట్ వర్డ్స్లోనే చెప్పాలి. సైన్స్ అంటే ఏమి, మనం టార్చ్ లైట్ వేసి లేకుంటే మనం ఎగ్జామిన్ చేసి మనం గమనించే పాయింట్స్ సైన్స్. అంటే సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ క్యాట్రాక్ట్ అంటే ఏ డిసీజ్కైనా సిమ్టమ్స్ అండ్ సైన్స్ అంటే ఏమని అర్థము, పేషెంట్కి ఏం ప్రాబ్లం వస్తుంది, మనం చూసేటప్పుడు చూసేటప్పుడు ఏం పాయింట్స్ గమనిస్తాం, ఏ పాయింట్స్ గమనించాలి అనేది సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ క్యాట్రాక్ట్. ఫస్ట్ వచ్చి క్యాట్రాక్ట్లో గ్రాడ్యువల్ లాస్, పెయిన్లెస్ లాస్ ఆఫ్ డిస్టాంట్ విజన్. గ్రాడ్యువల్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ డిస్టాంట్ విజన్ అంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి నేను చెప్తున్నాను. ఈ IMSCలో 6/9 6/24 వరకు ఉంటుంది. MSCలో ఏమవుతుంది, 6/24 నుంచి CF ఫింగర్స్లోకి వస్తుంది. హైపర్ మెచ్యూర్లో హ్యాండ్ మూమెంట్స్ PL వరకు పోతుంది. అంటే గ్రాడ్యువల్ అంటే ఏమని అర్థం ఈ పదానికి, గ్రాడ్యువల్ అంటే స్లోగా ఇంక్రీజ్ అవుతా పోతుంటుంది. ఏం ఇంక్రీజ్ అవుతా పోతుంది, చూపు తగ్గడం. ఈ లైన్ ఇంపార్టెంట్. గ్రాడ్యువల్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ డిస్టాంట్ విజన్ అంటే పేషెంట్ అడిగితే ఎప్పటి నుంచి తక్కువ అవుతుంది చూపు, ఎప్పటి నుంచి తక్కువ ఉంది అంటే నాకు 2 years నుంచి తక్కువ ఉంది, 3 years 1 year నుంచి తక్కువ ఉంది, అట్లా ఇయర్స్లోనే చెప్తారు. అంటే స్లోగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఇయర్స్లో చెప్తారు. దీంట్లో పెయిన్ అనేది ఏముండదు. క్యాట్రాక్ట్లో విజన్ తగ్గిపోయేటప్పుడు పెయిన్ అనేది ఉండదు. కాబట్టి పెయిన్లెస్ లాస్, పెయిన్ఫుల్ లాస్ ఉంది, పెయిన్తో కంప్లైంట్ చేస్తున్నారంటే ఈ పెయిన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రీజన్స్ అదర్ దాన్ క్యాట్రాక్ట్లో పెయిన్ ఉండదు. పెయిన్ వస్తుంది అంటే వాళ్ళకి క్యాట్రాక్ట్ ఉన్నా లేకున్నా ఇంకా వేరే కారణం ఏదో ఉంది, వాళ్ళకి పెయిన్ కలిగించే కారణం వేరేది ఉంది. తర్వాత లాస్ ఆఫ్ డిస్టాంట్ విజన్ అంటే ఇది క్యాట్రాక్ట్ మోస్ట్లీ డిస్టాంట్ విజన్ లాస్ ఉంటుంది వాళ్ళకి. బాగా చూపు తగ్గే వరకు నియర్ విజన్ లాస్ పెద్దగా ఉండదు అనమాట. నియర్ విజన్ లాస్ ఉండదు, ఇది డిస్టాంట్ విజనే. నియర్ విజన్ లాస్ ఉండదు, నియర్ విజన్ మామూలుగానే ఉంటుంది. చాలా ఎక్కువ హైపర్ మెచ్యూర్ అయిపోతే తప్పితే నియర్ విజన్ ఏమి నార్మల్ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ కంప్లైంట్. సిమ్టమ్స్ వచ్చి కళ్ళు కనిపించలేదు, చూపు తగ్గింది, ఎన్నేళ్ళ నుంచి తగ్గిందంటే 2 years 3 years 1 year అట్లా చెప్తారనమాట. దూరం మనుషుల్ని గుర్తుపట్టలేకపోతున్నా అనే చెప్తుంటారు. అంత దూరం వస్తుంటే మనిషి దగ్గరికి వచ్చేంత వరకు మొహం గుర్తుపట్టలేకున్నాను అని చెప్తారు. వాళ్ళకి నాకు గ్రాడ్యువల్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్ వచ్చింది అని చెప్పరు. వాళ్ళు ఎట్లా చెప్తారు, మనిషి దగ్గరికి వచ్చేంత వరకు గుర్తుపట్టలేకున్నాను, లేకుంటే దూరం మనుషులు గుర్తుపట్టలేరు, దూరంది కనిపించట్లేదు అని చెప్తారు. తర్వాత నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చి కొంతమందికి అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాట్రాక్ట్స్లో IMSC కన్నా ముందు అనుకోండి, ఇంకా IMSC వెరీ అర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాట్రాక్ట్లో ఒక్కరు మల్టిపుల్గా కనిపిస్తారనమాట. ఒక వస్తువు మల్టిపుల్గా కనిపించే అవకాశం ఉంది.
పూర్వకాలంలో ఇప్పుడు బయట పడుకునేటోళ్ళు ఎవరు లేరుగా. పూర్వకాలంలో బయట పల్లెటూర్లలో లేకుంటే బయట మంచం వేసుకొని పడుకుంటే పైకి చూస్తే చందమామ మల్టిపుల్గా అట్లా కనిపిస్తారు అనేది చెప్తుంటారు పేషెంట్లు. చందమామను చూసినప్పుడు 4,000 చందమామలు కనిపిస్తున్నాయి నాకు అని. అది డిప్లోపియా. డిప్లోపియా అంటే మల్టిపుల్, ఒకటి కాకుండా డబల్ త్రిబులో కనిపిస్తుంటుంది డిప్లోపియా. ఇవి మెయిన్గా సిమ్టమ్స్. అండ్ వాళ్ళకి రెడ్నెస్ కానీ పెయిన్ కానీ, మీరు కెట్రాక్ట్ సిమ్టమ్స్ చెప్పండి అన్నప్పుడు రెడ్నెస్, వాటరింగ్, ఇంక ఏది వచ్చినా అని రెడ్నెస్ వాటరింగ్ చెప్పచ్చులే అన్నట్లా అనుకొని మీరు కెట్రాక్ట్ సిమ్టమ్స్ చెప్పు అంటేనే రెడ్నెస్, వాటరింగ్, పెయిన్ అని చెప్తే అయిపోయింగా నీకు కెట్రాక్ట్ గురించి ఏమీ తెలియదని వాళ్ళకి అర్థమైపోతుంది ఎగ్జామినర్స్కి. దీంట్లో రెడ్నెస్ ఉండదు, పెయిన్ ఉండదు, వాటరింగ్ ఉండదు, ఫారిన్ బాడీ కళ్ళు ఒత్తుకోవడం, కళ్ళు ఇరిటేషన్ ఏమీ ఉండదు అనమాట. నెగిటివ్ సిమ్టమ్స్ అవేమి ఉండవు. ఓన్లీ సిమ్టమ్స్ వచ్చి చూపు కనిపించడం లేదు, అంతకుమించి నాకేం లేదని చెప్తుంటారు పేషెంట్. దూరం మనిషి ఒకటి గుర్తుపట్టలేకుండా మనిషి దగ్గరికి వచ్చేంత వరకు అర్థం కాకుండా ఎవరని అని చెప్తుంటారు. ఇంకా అంతకుమించి వేరే ఏం కంప్లైంట్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సైన్స్ ఆఫ్ కెట్రాక్ట్. సైన్స్ ఆఫ్ కెట్రాక్ట్ ఏం చూడాలి? సైన్స్ అంటే మనం చూసేది ఏం చూడాలి? సైన్స్ టార్చ్ లైట్ మన ఆయుధము. ఇక్కడ టార్చ్ లైట్, మెయిన్గా టార్చ్ లైట్ అంటే టార్చ్ లైట్. టార్చ్ లైట్కి స్లిట్ ల్యాంప్కి ఏం డిఫరెన్స్? స్లిట్ ల్యాంప్ చిన్న లైట్, స్మాల్ లైట్ షార్ప్గా వస్తుంది. ఇక్కడ డిఫ్యూజ్ లైట్ అంటే పెద్ద లైట్, లార్జ్ ఏరియాలో. మనం ఐ మీద టార్చ్ చేస్తే ఈ ఏరియా అంతా కనిపిస్తుంది. అదే నువ్వు స్లిట్ ల్యాంప్లో చూస్తే ఈ కొంచెమే ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపించదు, ఇక్కడ చూస్తే ఇక్కడ, అట్లా స్మాల్ ఏరియా చూస్తాం స్లిట్ ల్యాంప్ చూసినప్పుడు. టార్చ్ లైట్లో లార్జ్ ఏరియా చూస్తాం అన్నమాట. టార్చ్ లైట్ చూసినప్పుడు డిఫ్యూజ్ లైట్ అంటే లార్జ్ ఏరియా కనిపిస్తుంది టార్చ్ లైట్లో. సైన్స్ వచ్చి టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు సైన్స్ మనకు ప్యూపుల్ ఏరియాలో అది డర్టీ వైట్ కానీ, గ్రేయిష్ వైట్ కానీ, వైట్ కానీ, పర్లీ వైట్ కానీ, అట్లా మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఐఎంఎస్సి, ఎంఎస్సి, హెచ్ఎంఎస్సి, దాని ప్రకారం లెన్స్లో కనిపించాలన్నమాట. అది కెట్రాక్ట్. అంతే కెట్రాక్ట్ అంటే. తర్వాత అదే మెయిన్. తర్వాత ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కెట్రాక్ట్ అనడానికి నీకు సైన్స్ కెట్రాక్ట్ అనడానికి ఇది కెట్రాక్ట్, ఇది సర్జరీ చేయాలా అన్నప్పుడు నీకు వేరే అదర్ రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ విజన్ అంటే వేరే కారణాలు ఏవి కనిపించకూడదు. విజన్ ఉండకుండా ఉండే డిసీజెస్, విజన్ పోయేంత డిసీజెస్ ఏవి కనిపించకూడదు అదర్ దాన్ కెట్రాక్ట్. అదర్ రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ విజన్, వీ మస్ట్ నాట్ ఫైండ్ ఎనీ అదర్ రీజన్ ఫర్ లాస్ ఆఫ్ విజన్. ఓకే, అది ఎట్లా చూస్తాము? ఫస్ట్ కార్నియాని చూడాలి. కార్నియా చూసినప్పుడు కార్నియా మీద ఏ డీజనరేషన్ కానీ, ఒపాసిటీ కానీ ఏమి లేకుండా కార్నియా క్లియర్ ఉండాలి. కార్నియా క్లియర్ ఉండాలి. తర్వాత ఇంకా రెటీనాలో ఏం ప్రాబ్లం లేదని చెప్పుకోవడానికి రెటీనాలో కార్నియా క్లియర్ ఉండాలా, రెటీనాలో ఏం ప్రాబ్లం లేదు అని చెప్పుకోవడానికి ప్యూపుల్ రియాక్షన్ ఉండాలా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్యూపుల్ రియాక్షన్ ఉండాలి. అంటే వాట్ ఈస్ ప్యూపుల్ రియాక్షన్? వెన్ లైట్ ఈజ్ షోన్ ఇంటూ ద ప్యూపుల్ కన్స్ట్రిక్ట్స్. ఒక టార్చ్ లైట్తో మనము లైట్ ఐలో వేసినప్పుడు అది మనకి ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావాలన్నమాట. ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావాలి. ఓకే,
ఇవి సైన్స్. టార్చ్ లైట్లో ప్యూపుల్ ఏరియాలో చూసినప్పుడు లెన్స్, కెట్రాక్టస్ లెన్స్ కనిపించాలా, కార్నియా క్లియర్ ఉండాలా, రెటీనా కోసము ప్యూపుల్ రియాక్షన్ ఉండాలా. ప్యూపుల్ రియాక్షన్ అంటే టార్చ్ లైట్ వేసినప్పుడు ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావాలా. లైట్ వేసినప్పుడు ప్యూపుల్ కన్స్ట్రిక్ట్ కావాలా. కన్స్ట్రిక్ట్ అంటే ఏంది? స్మాల్, చిన్నది కావాలా. స్మాల్ అంటే చిన్నది కావాలా. ప్యూపుల్ రియాక్షన్. ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ cataract. Okay, see you in next video.